ఏపీ ఐఎండ్పీఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ విచారణ ఇవాళ రెండో రోజు కొనసాగుతా ఉంది. ఇక నిన్న ఏసీబీ విచారణకు విజయ్ కుమార్ రెడ్డి హాజరవ్వగా 8 గంటల పాటు ప్రశ్నించారు. అయితే విజయ్ కుమార్ రెడ్డి విచారణకు సహకరించని అధికారులు చెబుతున్నారు. ఇక నేడు మరోసారి విచారణకు పిలిచారు. సాక్షి ఇతర మీడియా సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా 859 కోట్ల రూపాయలు ప్రకటనలు ఇచ్చిన కేసులో విచారణ కొనసాగుతా ఉంది. రైట్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తా ఉన్నాం. ఏదైతే ఐఎండ్పీఆర్ కి సంబంధించి అంటే ఏపీ ఐఎండ్పీఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ విచారణ ఇవాళ రెండో రోజు కూడా కొనసాగనుంది. నిన్న ఏసీబీ విచారణకు విజయ్ కుమార్ రెడ్డి హాజరవ్వగా 8 గంటల పాటు అయితే ప్రశ్నించారు. అయితే విజయ్ కుమార్ రెడ్డి విచారణకు సహకరించలేదంటూ కూడా అధికారులు చెప్తా ఉన్నారు. నేడు మరోసారి విచారణకు పిలిచారు. సాక్షి ఇతర మీడియా సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా దాదాపుగా 859 కోట్ల రూపాయల ప్రకటనలు ఇచ్చిన కేసులో విచారణ కొనసాగుతా ఉంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎన్ని గంటలకు విచారణకు రాబోతున్నారు? పవన్, గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ కమిషనర్ గా పనిచేసిన విజయ్ కుమార్ రెడ్డి అప్పటి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారంటూ కూడా విజయవాడ చెందిన జర్నలిస్టులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్ విచారణ చేపట్టింది. ఆ విచారణ నివేదిక ఆధారంగా ఏసీబీ విజయ్ కుమార్ రెడ్డికి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచింది. నిన్న విచారణకు హాజరైన విజయ్ కుమార్ రెడ్డిని దాదాపు గుంటూరులోని ఏసీబీ కార్యాలయంలో 8 గంటల పైగా విచారణ జరిపారు. ఉదయం 10:30, 11 గంటల సమయంలో ఏసీబీ కార్యాలయానికి విజయ్ కుమార్ హాజరు కాగా సాయంత్రం 7-7:30 వరకు కూడా ఆయన ఏసీబీ కార్యాలయంలో ఉండి విచారణ కొనసాగించారు. మధ్యలో భోజన విరామం మినహా మిగతా రోజు 8 గంటల పాటు కూడా ఆయనే ఏసీబీ అధికారులు గత వైసీపీ ప్రభుత్వంలో మీడియాకి ఇచ్చిన ప్రభుత్వ ప్రకటనలు ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసిన విధానం పైన కూడా పలు రకాలుగా ప్రశ్నలు రాబట్టినప్పుడు కూడా ఆయన నుంచి సమాధానం రాకుండా మౌనం వహించినట్టు కూడా తెలుస్తుంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఐఎన్పీఆర్ కమిషనర్ గా ఉన్న విజయ్ కుమార్ రెడ్డి 859 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీడియా సంస్థలకు ప్రకటన ద్వారా జారీ చేయగా వాటిలో సగం రెవెన్యూ కేవలం సాక్షి మీడియాకి మాత్రమే కేటాయించారు. మిగతా మీడియాలకు కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్న మీడియాలకి పెద్దపీట వేశారు తప్పితే మిగతా అన్నిటికీ సమానంగా ఎందుకు ఇవ్వలేదనేది, ఏబీసీ రిపోర్ట్ని ఎందుకు పట్టించుకోలేదనేది కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నించగా ఆయన దానికి సమాధానం చెప్పకుండా మౌనంగా కూర్చున్నట్లుగా కూడా తెలుస్తుంది. అసలు ఆంధ్రజ్యోతి పత్రిక, ఆంధ్రజ్యోతి ఛానల్కి అయితే ఒక్క రూపాయి కూడా గత వైసీపీ ప్రభుత్వంలో ఇవ్వలేదు. సాక్షి మీడియాకు మాత్రం దాదాపు 859 కోట్లలో 50% వరకు సాక్షికే కేటాయించిన నేపథ్యంలో ఇది ఎలా సాధ్యం, ఎందుకు ఇలా చేశారు, ఎవరు ఆదేశాల మేరకు చేశారు, ఎవరు చేయమన్నారని కూడా ప్రశ్నలు విత్ ఆధారాలు, ఏబీసీ రిపోర్టు, అక్కడ గత ప్రభుత్వంలో మీడియాకి ఇచ్చిన ప్రకటనలో రికార్డులు పూర్వకంగా కూడా ఏసీబీ అధికారులు విజయ్ కుమార్ రెడ్డి ముందు ఉంచి ఆయన ప్రశ్నించగా ఆయన సాక్షికి ఎందుకు అంత ఇచ్చారు, ఎవరు ఏమన్నారు, ఎందుకు అంత ప్రాధాన్యం ఇచ్చారనేది ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వకుండా తెల్లమొహం వేసుకొని మౌనంగా కూర్చున్నట్లు కూడా తెలుస్తుంది. ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే నిన్న 8 గంటల పాటు విచారణ చేసినప్పుడు కూడా ఆయన పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వకపోవడంతో కూడా ఈరోజు మరొకసారి విచారణకి రావాలంటూ కూడా ఏసీబీ అధికారులు విజయ్ కుమార్ రెడ్డికి స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఈరోజు 10 గంటల తర్వాత మరొకసారి విజయ్ కుమార్ రెడ్డి గుంటూరులోని ఏసీబీ రీజనల్ కార్యాలయానికి విచారణకి హాజరు కాబోతున్నారు. మరి ఈ రోజైనా ఆయన గత ప్రభుత్వంలో ఐఎన్పీఆర్ కమిషనర్గా ఉన్నప్పుడు ప్రభుత్వం ప్రకటనల ద్వారా ఇచ్చిన ఖర్చు చేసిన ప్రజాధనాన్ని ఏ ఫార్ములా ప్రకారం ఖర్చు చేశారు, ఏ ఫార్ములా ప్రకారం, ఏ లాజిక్ ప్రకారం మీడియా సంస్థలకు నిధులు కేటాయించారనేది కూడా ఆయన స్పష్టం చేయాల్సి ఉంది. అయితే గత ప్రభుత్వంలో ఏ సంస్థకి ఎంత ఇచ్చారనేది కూడా విత్ రికార్డులు కూడా ఏసీబీ అధికారులు తమ వద్ద పెట్టుకుని విజయ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. అయితే అసలు ఇప్పటివరకు కూడా విజిలెన్స్ నివేదిక ఆధారంగా అక్కడ వైసీపీకి అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలకు భారీ స్థాయిలో లబ్ధి చేకూర్చారనేది కూడా విజిలెన్స్ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఆయన విచారణకు హాజరుపోవడంతో కూడా హైకోర్టు అక్షింతలు వేసిన తర్వాత మాత్రమే
విచారణకు తప్పనిసరిగా సహకరించాలి, విచారణకు హాజరు కాకపోతే ముందస్తు బెయిల్ రద్దు చేస్తామంటూ కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత మాత్రమే విజయ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. మరి ఈ రోజు రెండో రోజు విచారణకి హాజరయ్యి ఈ రోజైనా ఆయన పూర్తి స్థాయిలో ఐసీబీ అధికారులు అడిగిన వాటికి సమాధానం చెప్తారా, ఈ రోజు కూడా మౌనంగా కూర్చుంటారని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. పవన్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.